అమ్మయ్యా, మొత్తానికి పోలీసుల నుంచి తప్పించుకున్నాం అనుకుంటే ఈ అడవిలోకి వచ్చి పట్టావేంటి బాసు? ఒరేయ్, ఇప్పుడు తప్పించుకున్నా భూషణం గాని మాత్రం వదలనరా. బాసు అడు చూడు, నువ్వు వాడిని వదలకపోవడం కాదు బాసు, వాడే మనల్ని వదలటం లేదు. తిప్పు. ఏంటి బాసు మళ్ళీ ఆపావు? అది పోలీస్ జీప్ అయితే మనం వెంట పడాలి కదరా. అది అక్కడే ఉందంటే పోలీస్ జీప్ కాదు, మనం వెళ్ళిపోవచ్చు. తిప్పు. బాసు పోలీస్ జీప్ కాదు, ఏదో వేరే జీప్ యాక్సిడెంట్ అయింది. ఏంటో వెళ్ళి చూద్దాం పదరా. సాగర్, సాగర్, ఒరే సాగర్, సాగర్, సాగర్. నేనేరా, నేనే అన్నయ్యని. అమ్మ పరిస్థితి. అమ్మకే పర్వాలేదురా, ఆపరేషన్ అయిపోయింది. కానీ నువ్విలా ఏంట్రా? హాస్పిటల్కి వెళ్తాం పద. సాగర్, అన్నయ్య నన్ను ఎలాగైనా బతికించన్నయ్య. నీకేం కాదురా. నేను లేకపోతే అమ్మ బతకలేదన్నయ్య. నీకేం కాదురా. తమ్ముడు. సాగర్, 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 తమ్ముడు, సాగర్. అన్నయ్య, ఈసారి పండక్కి అమ్మకి అదిరిపోయి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంట్రా? వెంకటగిరి చీర ఉంటుంది బాసు. కాదన్నయ్య, మీ ఇద్దరిని మా ఇంటికి తీసుకెళ్ళి అమ్మకి ఇక్కడి నుంచి 3 కొడుకులని డిక్లేర్ చేస్తా. అన్నయ్య, ఇన్నాళ్ళు మా కోసం అమ్మ కష్టపడింది కాబట్టి ఇక నుంచి అమ్మని కాలు కింద పెట్టనీయకుండా మహారాణిలా చూసుకుంటూ చెల్లికో మంచి సంబంధం చూసి పెళ్లి చేశానంటే చాలు. మరి నీ పెళ్ళెప్పుడురా? ఓహన్నయ్య, అప్పుడే నాకు పెళ్ళేంటి? తమ్ముడి సిగ్గొచ్చింది బాసు. తమ్ముడు పోయాడని తెలిస్తే ఆ అమ్మ చెల్లి ఏమైపోతారు బాసు? లేదురా, సాగర్ బతికే ఉన్నాడు. ఏంటి బాసు? వాడు ఈ రోజే డ్యూటీలో జాయిన్ అవుతున్నాడు. ఈ ఫారెస్ట్ లో సాగర్ ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. అందుకే సాగర్ ప్లేస్ లో నేను, ఆ డ్రైవర్ ప్లేస్ లో నువ్వు వెళదు. బాసు, అవునరా, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఎంతకంటే వేరే మార్గం లేదు. సునీత, సాగర్ నీతో రక్తం పంచుకు పుట్టిన అన్నయ్యది, మాతో ఆప్యాయత పంచుకున్న తమ్ముడు. వాడి పరిచయంతో మీరెలా ఉంటారో మాకు తెలియకపోయినా మాకు ఒక అమ్మ చెల్లి ఉన్నారనే బంధం మీతో ఏర్పడింది. సాగర్ పోయాడని తెలిస్తే నువ్వు అమ్మ తట్టుకోలేరని వాడి స్థానంలో వచ్చి లేని సాగర్ని ఇన్నాళ్ళు బతికించుకుంటూ వచ్చాం. మేము చేసిన తప్పల్లా ఒకటేనమ్మా, వాడి చివరి కోరిక ప్రకారం మీకు ఆఖరి చూపు కూడా దక్కకుండా దహనం చేశాడు. అవునమ్మా, సాగర్ స్నేహం కోసం మంచివాళ్ళుగా మారిన మేము అమ్మ ఆపరేషన్ డబ్బుల కోసం చెయ్యనేరానికి హంతకులమయ్యాం. బాస్ ప్రభుత్వం తన బహుమతిగా ఇచ్చిన డబ్బు పెట్టి అమ్మ పేరుతో నలుగురికి ఉపయోగపడేలా హాస్పిటల్ కట్టించారు తప్ప తన స్వార్థానికి వినియోగించుకోలేదు. చూడు, దేవుడు నీకు ఆ అన్నయ్యని దూరం చేసినా గొప్ప మనసున్నా ఈ అన్నయ్యనిచ్చాడు. దిగులు పడ మాకు. ఈ బాబుకి మా అన్నయ్య పేరే పెడదాం. సాగర్ అని కాదు, ప్రభు అని.